అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్కారాలండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ 1వ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదా అకేషన్ వస్తే ముందు రోజే ఇవ్వాలని ఆదేశించడంతో ఈ నెల 31వ తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ 6 గంటలకే ప్రారంభమైంది. ఖజానా ఖాళీ, అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు గత ముఖ్యమంత్రి. అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థను ఎలా నడపాలో కూడా కనీసం సలహాలు కూడా తీసుకున్నట్లేదు గత ముఖ్యమంత్రి. అలా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఇప్పుడిప్పుడే కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు వస్తుంది. జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా, రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు. అసలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీలు రావటమే కదా, ఉన్నాయి, తరలిపోయినాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ చేస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది. వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని తీసుకుపోతూ రెండో పక్క సంక్షేమం, పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత చేతినివ్వాలి, వాళ్ళకి కొంత చేతినిస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందున్న పెన్షన్కి 4,000 చేశారు. గత ప్రభుత్వము 3,000 ఇస్తానని సంవత్సరం 2,250 రూపాయలు పెంచుతూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే 4,000 చేస్తాను, చేయటమే కాదు ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన 3 నెలల మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చాం. 4,000 ప్లస్ 3,000 అరియర్స్. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇచ్చుండరు. అంతేకాదు 4,000 రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో ఇంతకేజీ లేదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పెన్షన్స్ ఎక్కడ లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. పేదలు నిరుపేదలకు చేతినివ్వాలి, కొంత సపోర్ట్ ఇవ్వాలి, వృద్ధులకు ఇవ్వాలి, వికలాంగులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి పథకాలు రెండూ చేస్తున్నారు. ఈ విధంగా అవుతుంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 64 లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు. 64 లక్షల మందికి. సంవత్సరానికి తీసుకుంటే దాదాపు 32,000 కోట్ల రూపాయలు పెన్షన్స్కి అవుతున్నాయి. 32,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేసిన ప్రకారం 1 by 1 ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నారు. అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్ని చేస్తుండేవాళ్ళు. 1 by 1 అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు. పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. బస్సులు, ఉగాదికి బస్సులు ఫ్రీ బస్ చేయబోతున్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు. ఈ విధంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. మన నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో ఈరోజు దాదాపు 46,383 మందికి ఈ పెన్షన్స్ ఇస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ 54 డివిజన్లో ఈరోజు 46,383 మందికి 20 కోట్ల రూపాయలు ఈరోజు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎలక్షన్ సాకుపెట్టి వృద్ధుల్ని, ముసలి అందరినీ సచివాలయాలకు రమ్మన్నది. అది మండు టెండ. ఎంతోమంది సఫర్ అయ్యారు, బాధపడ్డారు. ఆ రోజు చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు. అధికారులు పంపించి ఇంటికి ఇవ్వన్నారు. ఇవాళ ఒక కక్ష సాధింపు. అదే ఈరోజు అధికారులను పంపించి ముఖ్యమంత్రి గారు 1వ తేదీ ఉదయాన్నే ఇస్తున్నారు, లేదా ముందు రోజు ఇస్తున్నారు. అది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈరోజు మా ముఖ్యమంత్రికి ఉన్న తేడా, అది అనుభవం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ 2 ప్రాజెక్టులు మళ్ళీ మొదలైనాయి.
నేను మంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19లో 1100 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేశాను. దాంట్లో అంతా వాడేసి 165 కోట్ల అటుకులో ఇంకా వాడాల్సి ఉంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దాన్ని వదిలేసింది. నెల్లూరు ప్రజల మీద కక్షతో శాంక్షన్ అయిన 165 కోట్లు వదిలేసింది. ఆ 165 కోట్లు చేస్తుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది. అది 5 సంవత్సరాల్లో దాన్ని వదిలేశారు. నేను మళ్ళీ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అడగటం దాన్ని మళ్ళీ తెచ్చుకోమన్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ యాక్సెప్ట్ చేశారు. మళ్ళీ కేంద్రాన్ని వాళ్ళని అడిగాను, వాళ్ళు కూడా మీరు ప్రాసెస్ చేయండి ఇస్తామన్నారు. ప్రాసెస్ ఫైల్ జరుగుతుంది, బహుశా త్వరలో అది కూడా వస్తుంది. రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ రాబోయే 1 yearలో అది కంప్లీట్ చేస్తాం. ఈరోజు ఎక్కడైతే ఈ సర్వేపల్లి కాలువ కట్ట మీద ఉన్నామో 16వ డివిజన్లో, ఈ డివిజన్లో వెనకాల కాలువ ఉంది. నేను వచ్చినప్పుడల్లా ఆ కాలువని యాక్చువల్గా రిపేర్ చేయించమన్నారు. దానికి నేను అధికారులతో మాట్లాడాను. ఆ కాలువ కడతామంటే కాదు సార్, దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే పోతుంది, ఎందుకంటే దాంట్లో పారుదల నీళ్ళు లేదు. అంతకుముందు కొంత పారుదల ఉండేది, ఇప్పుడు కేవలం అది డ్రైన్ వాటర్, ఇళ్ల నుంచి వచ్చే వాటరే. ఆ వాటర్ ట్రీట్ చేసి వదలాలి కాబట్టి ట్రీట్ చేసి బయటకు వదలాలి. అందుకని దాన్ని ఏమైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేస్తామంటే చేయమన్నారు, వాళ్ళు చేస్తున్నారు. నేను అందరికీ చెప్తున్నా, తొందరపడద్దు. మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్కి ముందు ఏదైతే నేను మాట చెప్పానో 100కి 100 రూపాయలు చేస్తానని తెలియజేస్తున్నాను. మరొక విషయం, ఈ యొక్క ఇళ్ళు తొలగిస్తారు నారాయణ సారు తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. 2014-19లో మంత్రిగా నేను ఉన్నప్పుడు ఒక్కటంటే ఒక్క ఇల్లు నెల్లూరులో తొలగించాల, ఒక్కటంటే ఒకటి, నేను ఎక్కడ తొలగించాల. కానీ ప్రచారం చేశారు, నారాయణ సార్ వస్తే ఇళ్ళు తీసేస్తారు, సర్వేపల్లి కాల కట్ట మీద తీసేస్తారు, జాఫర్ కాల కట్ట తీసేస్తారు, పెన్న కట్ట తీసేస్తారని. ఒక్కిళ్ళు అంటే ఒకటి తెలియదు. కానీ నెల్లూరు ప్రజలందరూ ఇదే సర్వేపల్లి కాల కట్ట కావచ్చు, పెన్నా జాఫర్ ఖానా కావచ్చు, గత ప్రభుత్వం 2019 నుంచి 24 దాకా ఎన్నిళ్ళు తీసేస్తుంది మీరే చూడండి. ఇప్పుడే ఒక మహిళ ఉన్నది, సార్ మా ఇల్లు వెనకాలంతా కొట్టేశారు, దిక్కుముక్కు లేదు, మీరు హెల్ప్ చేయండి సార్ అని. ఇలా గత ప్రభుత్వానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తేడా అది. ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా తొలగించే ప్రసక్తే ఉండదు, మీకు అందరూ చెప్తున్నాను. ఇది నమ్మొద్దు. ఇది వైసీపీ నాయకులు చేసే ప్రచారం, వైసీపీ నాయకులు చేసే ప్రచారం. చాలా క్లియర్గా చెప్తున్నాను. నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి, గుడిసెలో నుంచి వచ్చినాయి. ఎంఎస్సి చదివింది కూడా గుడిసెలో ఉండే. నేను ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా అరుణాధపురంలో గుడిసెలోనే, తాటాకల గుడిసెలో. కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. కాబట్టి ఎవరిళ్ళు తొలగించు. టిట్కో ఇళ్ళు ఎందుకు తెచ్చారంటారు? భారతదేశంలో ఇలాంటి టిట్కో ఇళ్ళు ఎవ్వరు కట్ల, ఎక్కడ ఏ రాష్ట్రం కట్ల. భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో టిట్కో ఇళ్ళు షీర్వాల్ టెక్నాలజీతో కట్టింది, హై క్వాలిటీ. అవి చూసి ఈరోజు ఇతర రాష్ట్రాల్లో కడుతున్నారు. ఎందుకంటే పేదల యొక్క బాధ నాకు తెలుసు. నేను పుట్టి పెరిగింది అక్కడే, ట్యూషన్లు చెప్పింది అక్కడే, నారాయణ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది అక్కడి నుంచే, మంత్రి అయింది కూడా అక్కడి నుంచే. అందుకని ఏ పేదవాడి ఇళ్ళు కూడా నేను తీయను. నేను చాలా క్లియర్గా చెప్తుండా. అందువల్ల ఎవ్వరూ నమ్మొద్దు. 2014-19లో ఒక్కటి కూడా తీయలేదు. నారాయణ సార్ తీసేస్తున్నారని అటువంటిది నమ్మొద్దు. ఎవ్వరు తినని సవినయంగా అందరికీ తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక్కటే ముఖ్యమంత్రి గారు. ఈరోజు 26 జిల్లాలు ఉన్నాయి. అంతకుముందు కంబైన్డ్ జిల్లాలు 13 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాకి ఏదో ఒకటి రావాలి. ఈరోజు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఒక్కొక్కటి వచ్చే విధంగా చేస్తున్నారు. అందువల్ల ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలని, 13 జిల్లాలే కాదు 26 జిల్లాలని సమపాలంగా డెవలప్ చేస్తూ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెంచేసి వెళ్ళిపోయారు. మేము చేసే కాదు, వాళ్ళు చేసే. ముఖ్యమంత్రి గారు అన్ని విధాలు వాటి మీద అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా చేయాలనేది. అంటే గత ప్రభుత్వం పోయే ముందు ఆర్డర్ వేసేసేసి ఎలక్షన్కి వెళ్ళిపోయారు. అది వాళ్ళు చేసింది అయితే మా మీద వేస్తున్నారు. చాలా క్లియర్గా ఎలక్ట్రిసిటీ మంత్రి గారు చాలా క్లారిటీగా చెప్పారు. అందువల్ల వాళ్ళన్నీ అంటే వాళ్ళకి ఏమీ దిక్కు చేయటంలా. ఈ రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ అయిపోతుంది, ఇండస్ట్రీస్ వచ్చేస్తున్నాయి, అమరావతి రాజధాని డెవలప్ అవుతుంది, పోలవరం డెవలప్ అవుతుంది, గోదావరి నీళ్ళని ఇప్పుడు రాయలసీమకు తీసుకొచ్చేస్తాడు ముఖ్యమంత్రి గారు. గోదావరి నీళ్ళని రాయలసీమకు తీసుకొస్తే ఇంక ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది ఉండదు. గోదావరి నీళ్లు ఇటు రాయలసీమ తీసుకొస్తున్నాడు,
గోదావరి నీళ్ళు అటు పైకి విశాఖపట్నం తీసుకుపోతున్నాడు. ఈ రెండు జరిగితే ఈ రాష్ట్రం భారతదేశంలోని రాష్ట్రాల్లో చాలా సక్సెస్ఫుల్ ఉంది. ఇంకా ఆ వైఎస్ఆర్సీపీ నాయకుని అనుకునే ఉండరు. దాంతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.